హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకో వేరే టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అదేంటిదంటే వూకామర్స్. నేను మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేశాను. అంటే మనం వర్డ్ప్రెస్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, అంటే వర్డ్ప్రెస్లో మనకు మెయిన్ సెట్టింగ్స్ ఏంటి అని ఒక వీడియో అనేది నేను పెట్టాను మార్నింగ్. సో అది ఎవరైతే చూడలేకపోయారో సో ఆ వీడియోని చూడండి, మీకు అప్పుడు మొత్తం అర్థమవుతుంది. సో ఇప్పుడు వేరే టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటిదంటే వూకామర్స్. వూకామర్స్ అంటే చాలామందికి తెలుసు అనుకుంటా, కానీ తెలియని వాళ్ళకి నేను చెప్తాను అదేంటిదంటే వూకామర్స్ అంటే అది షాపిఫై లాగా. అంటే ఇప్పుడు షాపింగ్ యాప్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ ఇంకోటి షాపిఫై. ఇట్లా మనకు కొన్ని యాప్స్ ఉంటాయి కదా. సో అట్లనే మనకు వెబ్సైట్లో మనము వూకామర్స్ తోటి యూజ్ చేసి మనం సేల్ ప్రోడక్ట్ చేయొచ్చు అండ్ మనం ప్రోడక్ట్స్ని బై చేయొచ్చు. సో మనకి ఇట్లా యూజ్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ అది మనకు వూకామర్స్. సో అది వూకామర్స్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అంటే వర్డ్ప్రెస్లోనే ఉంటుంది మనకు ప్లగింగ్లో. ఆ ప్లగింగ్ ఇన్స్టాల్ చేసిన ప్లగింగ్ ఉంటుంది మనకు ఇక్కడ యాడ్ న్యూ. ఇక్కడ మనకు ప్లగింగ్ అని ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ ప్లగింగ్ అని క్లిక్ చేసి పైన మనం యాడ్ న్యూ ప్లగింగ్ అని ఉంటుంది. ఆ ప్లగింగ్ మనం ఇన్స్టాల్ చేసి యాడ్ న్యూ ప్లగింగ్ క్లిక్ చేసి అక్కడ సెర్చ్ అని ఉంటుంది మనకు. ఆ సెర్చ్ దగ్గర ఏమని ఎంటర్ చేయాలంటే వూకామర్స్ అని సెర్చ్ చేయాలి. సో వూకామర్స్ సెర్చ్ చేసిన తర్వాత మనకు ఇన్స్టాల్ అన్నది వస్తుంది మనకు. సో అది ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం దాన్ని ఏం చేయాలంటే యాక్టివ్ చేసుకోవాలి. మనకు మనం ఇన్స్టాల్ ప్లగిన్స్ అని కింద వస్తుంది మనకు. సో అక్కడ మనం దాన్ని యాక్టివేట్ చేసుకున్నాక తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు వూకామర్స్ అని ఆప్షన్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇక్కడ యాక్టివేట్ చేసినాం ఆ ఆప్షన్ వచ్చేసినాక తర్వాత మనం ఏం చేయాలంటే కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, అవి చేయాలి. అది మీకు ఒక వీడియోలో చేసి మీకు చూపిస్తాను. బట్ ఇప్పుడు కొన్ని మెయిన్గా ఏం చేయాలనేది మీకు చెప్తాను. వూకామర్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు పేజెస్ అనేటివి అన్నీ మనకు ఆటోమేటిక్గా పేజెస్ అన్నీ వచ్చేస్తాయి. సో అదేంటిదంటే కస్టమైజ్ థీమ్స్. అంటే మనకు ఇప్పుడు కస్టమైజ్ థీమ్ కూడా ఒక థీమ్ కూడా మనము యాక్టివ్ చేయాలి. ఆ థీమ్ ఏంటిదంటే స్టోర్ ఫ్రంట్ అని ఒక థీమ్ ఉంటుంది. స్టోర్ ఫ్రంట్ థీమ్ అని ఒకటి మనకు ఉంటుంది. సో దాన్ని మనము యాక్టివ్ చేసిన తర్వాత మనకు అంటే పేజెస్ అన్నీ మనకు ఆటోమేటిక్గా మనకు పేజెస్లో వచ్చేస్తాయి. అది ఏం పేజెస్ అంటే యాడ్ ప్రోడక్ట్స్ డీటెయిల్స్ అండ్ కాన్ఫిగర్ ఎసెన్షియల్ పేజెస్ అండ్ షాప్ కార్డ్, చెక్అవుట్, మై అకౌంట్ థీమ్. అంటే మై అకౌంట్ అనేది పేజెస్ అన్నీ మనకు వచ్చేస్తాయి అన్నీ. సో మనకు అన్నీ వచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే సో అందులో మనం అంటే మనం ఇప్పుడు ఏ ప్రోడక్ట్ మనం ఏం సేల్ చేయాలనుకుంటున్నాం, మనం ఇప్పుడు ఏది చేయాలనుకుంటున్నామో అనేది మనము క్లారిఫైగా మనము అంటే మనకు